హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కుటుంబంతో సరదాగా. ఇప్పుడు మార్నింగ్ 5 అయిందండి. నేను వ్లాగ్ 5:20 మార్నింగ్‌కి స్టార్ట్ చేశాను. సో, మార్నింగే నా హెల్పర్ వచ్చేసి హౌస్ అంతా క్లీన్ చేసి స్వీపింగ్, ఇంటి ముందర ముగ్గేయడము, వెసల్స్ క్లీన్ చేయడము అంతా చేసేసి వెళ్ళిందనమాట. సో, మార్నింగే మనం ఇలా హౌస్‌ని వెల్ ఆర్గనైజ్డ్‌గా, క్లీన్‌గా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. తెల్లవారుగానే ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలా అందంగా ఉంటుంది కదా! ముగ్గు అంటే మన ఇంటి అందానికి ప్రతీక మాత్రమే కాదండి, మన సంస్కృతికి ఒక అందమైన గుర్తు కూడా. బై ద వే ఇది సాటర్‌డే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇది రొటీన్ అనకూడదు. ఏంటంటే ఇవాళ మేము టెంపుల్‌కెళ్దాము అనేసి అనుకుంటున్నాము. సో, అందుకనే నా హెల్పర్‌ని కూడా మార్నింగే రమ్మని చెప్పాను. యూజువల్లీ తనైతే ఈవినింగ్ టైమ్స్ వస్తుందనమాట. ఎవ్రీ మంత్ వన్స్ నేను హనుమాన్ టెంపుల్‌లో ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తానండి వచ్చిన భక్తులందరికీ. సో, ఇవాళ సాటర్డే కాబట్టి వన్ ఆఫ్ ద సాటర్డే అనమాట ఈ మంత్‌కి. సో, అందుకని నేను లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యానికి. నెక్స్ట్ టైం అయితే వడలు తీసుకెళ్దామని కూడా అనుకుంటున్నాను. వడమాల అంటారు కదా హనుమాన్‌కి, అది కూడా చేద్దాము ఒక వీక్ అనుకుంటున్నాను. సో, ప్రస్తుతానికైతే లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దేవుని గదిలో అంతా సర్దుకొని, అంతా నీట్‌గా సర్దుకొని దీపారాధన మొదలుపెట్టేసుకున్నాను. ప్రతిరోజు ఇంట్లో చిన్నగా ఇలా దీపారాధన చేసుకొని, దీపం వెలిగించి, 2 అగరబత్తీలు వెలిగించుకొని, ఇంట్లో ధూప్ స్టిక్ పెట్టుకొని, టీవీలో వీలైతే చదవండి ఏదైనా బుక్ ఉంటే. లేదంటే ఇంట్లో కొద్దిగా ఆ టీవీలో ఏవైనా దేవునివి సాంగ్స్ అలా ప్లే చేసుకుంటూ ఉంటే, మార్నింగ్ కానీ, ఈవినింగ్స్ కానీ అలా వింటూ ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ప్లస్ మనలో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా గుడికి బయలుదేరాలి మేము. సో, దానికనేసి ఇంకా ప్రసాదం చేశాను కదా! ఇంకా అదంతా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఆ లెమన్ రైస్ అంతా ప్యాక్ చేసేసుకొని కంటైనర్‌లోకి తీసేసుకొని, ఇంకా డిస్పోజబుల్ పేపర్ కప్స్ ఇలాంటివి ఆర్డర్ పెట్టుకున్నాను కదా! ఇంకా అవన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇంకా గుడికెళ్ళాలి. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంకా మేము చేయలేదండి. టెంపుల్‌కెళ్ళొచ్చాక బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాము. టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యామండి. మా హౌస్‌కి నియర్ బై టెంపుల్‌కే వెళ్తున్నామనమాట. సో, టెంపుల్ అయితే రీచ్ అయ్యాం. హనుమాన్ టెంపుల్‌లోకి అలా ఎంటర్ అవ్వంగానే ఆ దేవునివి సాంగ్స్ పెట్టింటారు కదా! డివోషనల్ సాంగ్స్, ఆ గంటల సౌండు టంగ్ 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 అని కొడతారు కదా! ఆ గంటల సౌండ్‌కి మనసు అంతా ఎట్లా అనిపిస్తదంటే ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తదండి. ఇక్కడేమో మేము టెంకాయ, మిల్క్ ప్యాకెట్, పూలు, అగరబత్తీలు ఇవన్నీ కావాల్సినవన్నీ తీసుకున్నాక ఇక్కడ శివునికి అభిషేకం చేస్తున్నామనమాట. పాలాభిషేకం చేసుకున్నాక ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే వినాయకుడు ఉంటాడండి. వినాయకుడిని దర్శించుకున్నాకనే మనము హనుమాన్ దేవుడిని దర్శించుకోవాలనమాట. సో, ఇక్కడ వినాయకుడిని మొక్కేసుకొని పైన దర్శనం అది చేసేసుకున్నాము. హనుమాన్ దర్శనం అది చేసుకున్నాము. అక్కడేం పెద్దగా వీడియో ఏం తీయలేదు. సో, ఇక్కడొచ్చేసి నేను, మా పాప కలిసి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మా వారేమో 21 ప్రదక్షిణలు చేస్తున్నారండి హనుమాన్ టెంపుల్‌లో. ప్రసాదం అంతా డిస్ట్రిబ్యూట్ అయినాక కింద వచ్చి దేవుళ్ళనందరినీ మొక్కొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది చేయాలన్నమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌కేమో నియర్ బై ఒక హోటల్ ఉంటే ఒక చిన్న హోటల్ లాంటిది ఉంది. సో, అక్కడికెళ్ళేసి మేము బ్రేక్‌ఫాస్ట్ అది ఆర్డర్ పెట్టేసుకొని తింటున్నామన్నమాట. బై ద వే మొన్న గ్రహణం వచ్చింది కదా! చంద్రగ్రహణం, బ్లడ్ మూన్. సో, ఆ టైంలో అన్ని రాసుల వాళ్ళకి మండే ఏమన్నారంటే మండే ఎళ్లి మినుములు, బియ్యము కేజింబావు లాగా తీసుకొని బాపనయ్యకి దానం చేయమన్నారు. మేమైతే మండీ చేశామండి. సో, అంటే అలా చేస్తే మంచిదని అన్నారు. అందుకని అలా చేశామన్నమాట. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కేమో మేము మసాలా దోస,
పూరి ఇంకా ఇడ్లీ సాంబార్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. ఇంకా ఇంటికి రీచ్ అయ్యామండి. అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.